హలో అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. ఈ వీడియో నేను 8వ తేదీ తీశాను. వీడియోస్ అన్నీ పెండింగ్ ఉండి ఒక్కొక్కటి పెడుతూ వస్తూ ఈ రోజుకి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు. యష్మిత బర్త్‌డే అన్నమాట. పాప పుట్టి అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అనిపిస్తుంది. ఈ 1 ఇయర్ అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. నిన్న ఆఫ్టర్‌నూన్ ఇల్లు తుడిచేశాను. వదిన మార్నింగ్ రైస్ పెట్టేసున్నారు నందినికి క్యారేజ్ పెట్టడానికి. నందిని 10th అయిపోయింది కదా, ఇక్కడే కోవూరులో గవర్నమెంట్ కాలేజీలో చేరింది. బైపీసీ గ్రూప్ తీసుకుంది తను. మార్నింగ్ ఇంకా వాకిలి చిమ్మేసి ఈరోజు పసుపు రంగు తెచ్చి కల్లాపు చల్లి ముగ్గు వేసేసి అంట్లు ఉంటే అవి క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు ఊరి నుంచి అమ్మ వచ్చారు పాప బర్త్‌డే అని. ఈవినింగ్ స్మాల్ పార్టీ లాగా చేద్దామని ప్రిపరేషన్స్ చేస్తున్నాము. చాలా చేయాలనుకున్నాము పాప బర్త్‌డేకి, ఫస్ట్ బర్త్‌డే కదా, బట్ అవన్నీ అవ్వలేదు. కొంచెం టైం లేక కూడా చేయలేకపోయాము. ఇక్కడైతే వెజిటేబుల్ రైస్ చేయడానికి వెజ్జీస్ అన్నీ కట్ చేస్తున్నాము. వదిన, అత్త వాళ్ళు ఇంటి దగ్గర వంటలు చేస్తున్నారు. నేను, పాప, అమ్మ, మా హస్బెండ్, మావయ్య కోవూరుకి వెళ్తున్నాము. కోవూరులో మా మావయ్య పనిచేసే సార్ ఉన్నారనమాట. ఆయన ఒక పార్టీలో మెంబర్ అనమాట. కోవూరులో స్వీట్స్ తీసుకొని సార్కి ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని కేక్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని అలాగే నానమ్మ వాళ్ళ ఇంట్లో పుట్ట దగ్గర కూడా చేసి వచ్చాను. కేక్ కటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ ఎందుకు పెట్టలేదంటే ఇంకా కోవూరికి అలా తిరుగుతున్నాం కదా, ఇంకా అక్కడ కూడా వీడియో తీయాలి కదా, అలా తిరుగుతూ ఇంకా ఛార్జింగ్ పెట్టలేదు. వచ్చిన వాళ్ళు తీసిన వీడియోస్ ఉంటే అవి సెండ్ చేయించుకున్నాను. పాప బర్త్‌డే అయితే ఏదో హడావిడిగా అలా జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ టైం సెకండ్ బర్త్‌డేకైనా మంచిగా ప్లాన్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేస్తారని, అలాగే మా చిట్టి తల్లిని కూడా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.